కానీ ఇప్పుడు బతికే చాలా భారంగా నడుస్తోంది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే చాలా భయమేస్తుంది. రేయ్, హఠాత్తుగా మీ ఇద్దరికి ఏమైందిరా? ఆకాశం అందుకుందాం అనుకున్న అప్పారావుకి 6 అడుగు ఎగిరే ఓపిక కూడా లేనట్టు ఉద్యోగాలకి వెళ్తాము, సాధించే మార్గాలు వెతుకుతాము అని చెప్పి ఉత్తి చేతులతో వచ్చారు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టున్నారు. చూడండి, మీరు బయటికి వెళ్లి ఏదైనా సాధించుకొస్తే ఇంట్లో అందరూ సంతోషపడతారు. అంతేకాని సాధించలేకపోయాం, చతికిల పడిపోయామని చెప్తే ఎవరు మాత్రం సంతోషపడతారు? లలిత, ఐరేంద్రి, మీరు కాసేపు నోరు మూస్తారా? చూడండ్రా, లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదని మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. చూడండి, ఒకప్పుడు సంతోషాలను చూసాం, ఇప్పుడు బాధల్ని చూస్తున్నాం. అలాగే ముందు ముందు కూడా సంతోషం సుఖం రావని ఏంటి గ్యారంటీ? సంతోషం తిరిగి మన జీవితంలోకి వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు కదా నాన్న. ఏదో ఒక మంచి జరుగుతుందని ఆశగా ముందుకు వెళ్ళాలి కాని ఇక ఏది జరగదు అనే నిరాశతో ఆగిపోతాం అన్నయ్య. ఆశగా ముందుకు వెళ్లాలన్న ఓపిక కూడా మాకు రావట్లేదు రాహుల్. మనమన్నీ కోల్పోయినప్పటి నుంచి మేం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఒక్క ఉద్యోగం కూడా దొరకడం లేదు, ఒక సంపాదించే మార్గం కూడా కనిపించట్లేదు. చుట్టూ నిరాశ అనే పొగమంచు కమ్ముకుంటే ఏదో సాధించగలం అనే ఆశవైపు మార్గం ఎలా కనిపిస్తుంది రాహుల్? మీరిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయమేస్తోంది. మనమంతా ఒకప్పుడు గొప్ప జీవితం చూసిన వాళ్ళం. ఒక్కసారిగా అట్టడుగుకి పడిపోయాం, పాతాళానికి వెళ్ళిపోయాం. అంత మాత్రాన ఇలా ఒకరితో ఒకరు నిరాశగా మాట్లాడుకుంటే ఇక జీవితం మీద ఇష్టం ఎలా మొదలవుతుంది చెప్పండి? జీవితాన్ని ఇష్టపడ్డం ఎప్పుడో మర్చిపోయామమ్మా. ఎందుకంటే మనమంతా జస్ట్ బతుకుతున్నాం అంతే. ఎందుకు బతుకుతున్నామో తెలియని బతుకు, మన ముందు ఏమవుతుందో తెలియని బతుకు, అసలు బతకడానికి ఇంట్రెస్ట్ కూడా లేని బతుకు. అనయ్య ప్లీజ్ అలా మాట్లాడుకో. మనం బిజినెస్ లో కూడా ఎత్తుపల్లాలు చూసాం, లాభ నష్టాలు చూసాం, కానీ ఏనాడు ఇలా కృంగిపోలేదు. ధైర్యంగా ముందడుగు వేసేవాళ్ళం. ఎలాంటి పరిస్థితి వచ్చినా వాటితో పోరాడేవాళ్ళం. ఆ పంతం పట్టుదల ఇవన్నీ ఏమైపోయాయి? అదే మాకు అర్థం కావడం లేదు రాహుల్. అప్పుడు ఏదైనా చేయగలమనే ధైర్యం ఉండేది, ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నాం, చేతగాని వాళ్ళలాగా మిగిలిపోతున్నామని భయం మొదలైంది. రేయ్, రాజీవ్, శ్రీకర్, ఈరోజు నేను కూడా ఏదైనా పని చేయాలని, చిన్న జాబ్ అయినా సంపాదించాలని బయటికెళ్ళాను. కాళ్ళు అరిగేలా తిరిగాను, కానీ ఎక్కడా కూడా చిన్న పని కూడా దొరకలేదు. దాని అర్థం రేపు కూడా అలాగే ఉంటుందని కాదు, ఎల్లుండి కూడా నేనేమీ సాధించలేను అనేది కాదు. ఒక్క ఓటమితోనే జీవితం ఆగిపోదురా. మళ్లీ మళ్లీ మన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉండాలి. మీరు అలాంటి ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసుకోండి. అంతేకాని ఇలా నిరాశ నిస్పృహలతో ఎక్కువ సావాసం చేయకండి. అవునాన్నా, ఈ రోజు కాకపోతే రేపు ఇంకొక పని దొరుకుతుంది. అది దొరకటం లేదని ఇక జీవితంలో ఏదీ కాదని బాధపడకూడదు. ముందు తినండి. తినన్నయ్య. మనుషుల్ని మార్చుకోవాలంటే మందులతో అవదండి, మన నడవడికతో అవుతుంది. ఎంతసేపు మీ ఆయన మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని ఆలోచిస్తున్నారే కానీ దానికి కారణమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి మీ నడవడిక మార్చుకొని చూడండి.
మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు. ఉదయం వచ్చిన అమ్మాయి తన భర్త తనకు దగ్గరవ్వాలని అభిని అడిగింది. అభి దానికి మందుగా ఒక పౌడర్ ఇచ్చింది. అంటే ఒక భర్త భార్యని దగ్గర చేయడానికి ఆ పౌడర్ పనికొస్తుందన్నమాట. ఎవరికో పనికొచ్చినప్పుడు ఆ మందు రాహుల్ని అభిని దగ్గర చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. చెప్తా, ఆ మందుని అడ్డం పెట్టుకుని రాహుల్ని అభిని దగ్గర చేస్తా.